హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజంగానే ఎట్లా అంటే ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారు, ముగ్గురు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో. ఇప్పుడు కలిసిమెలిసి ఉన్నప్పుడంతా బాగా చూసుకుంటారు, బాగా ఇండ్లు కడతారు, చాలా సామాన్లు తెచ్చేస్తారు. అట్టప్పుడు అన్న ఒకటే దుడుచుకూడదు అనమాట. అంటే సామాన్లు పెద్ద పెద్ద వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ అట్లాంటివి అన్న ఒకటి తెచ్చేస్తే, ఒకవేళ అన్నకు పెళ్ళై వేరే కాపురం పెడితే ఆ సామాన్లన్నీ తీసుకొని పోతాడనమాట. అప్పుడు మీరేం చేస్తారు? అందుకే అనమాట ఒకరు ఒక వస్తువు తెచ్చారనుకో, ఇంకొకరు వేరే వస్తువు తేవాలన్నమాట. అట్లా ప్రయత్నం చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా మా బంధువులు ఒక పాపకి పెళ్ళయిందనమాట. తిరిగింపులకు పోతే అన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. బాగుండమ్మా అని చెప్పాను. ఆమెకి కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్లా విడిపోయినారు, అంటే వేరే కాపురం పెట్టినారు పెద్దోళ్ళు అని చెప్పారనమాట. ఇప్పుడు అన్న ఏమేమి సామాన్లు తెచ్చాడో అవన్నీ తీసుకొని పోయినారు. అంటే ఏసీ, మంచము, సోఫా, టీవీ మొత్తం తీసుకొని పోయినారు. ఇప్పుడు ఆమెకి ప్రెజర్ అనమాట. పుట్టినింటి నుంచి కట్నం తీసుకొనిరా, ఆస్తి తీసుకొనిరా, డబ్బు తీసుకొనిరా, మనం బాగుపడదాము అని ఇప్పుడు వేధింపులు స్టార్ట్ అయినాయి అన్నమాట. అలా ఉంటుంది పరిస్థితి. అందుకు ముందుగలిగే కష్టపడాలి.